ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి నామము ఏకైశ్వర్య ప్రదాయిని. ఒకటే ఐశ్వర్యం. దీని వివరణ: 100 ఐశ్వర్యాలు ఉండవు. ఒక ఐశ్వర్యం ఉంటే 100 ఐశ్వర్యాలు వస్తాయి. ఒక సాధకుల కోసం కొంతమంది శ్రీ విద్యా గురువులు ఏం చెప్తారంటే, అష్టలక్ష్ములలో ఏ లక్ష్మినైనా వెళ్ళగొట్టేసి ధనలక్ష్మిని కూడా ఇసిరవతల బారే, కానీ ధైర్యలక్ష్మిని వాటేసుకొని వదిలిపెట్టకుండా కరుచుకొని కూర్చో అని చెబుతారు. ఎవరిని? ధైర్యలక్ష్మిని. అది ఉందనుకోండి, మిగతా అన్ని తోక ఒప్పుకుంటూ వచ్చేస్తాయి వీడి దగ్గరికి అష్టలక్ష్ములు. అంత సబ్జెక్టు కలిగినటువంటి, మీకు అలంకారం కోసం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఈ శృతి ప్రామాణికమైనది ఏకైశ్వర్య ప్రదాయిని అంటే అంత సబ్జెక్టు కలిగినటువంటి ఐశ్వర్యం ఇది. ఈ ఉత్తమ సాధకులు శ్రీ విద్యలో కానీ లలితా సహస్రనామం కానీ ఉత్తమంగా త్రీకరణములతో చేసేవాళ్ళు. అంటే సహజంగా మా ఇన్పుట్ని లాక్ చేసి అవుట్పుట్తో చేయటం అన్నమాట, బుద్ధి ద్వారా చేయటం. అందుకే ప్రారంభంలో వాచకంగా చేయండి, అప్పుడు బాగుంటుందని చెప్తారు కొంతమంది శ్రీ విద్యా గురువులు. కానీ అతి తెలివితేటలు గల వాళ్ళు మేము మానసికంగా చేసుకుంటామండి, ఆ పుస్తకంలో రాశారండి మాకు బాగుంటుందంటే చేసుకోమంటారు. వీళ్ళేం మాట్లాడరు, అనవసరం కదా అని. కాబట్టి ప్రారంభంలో వాచకంగా చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ లాక్ అయిపోయి అవుట్పుట్ డెవలప్ అవుతుంది. అది అన్నమాట. ఇవన్నీ గురుముఖత తెలుస్తూ ఉంటాయి అన్నమాట. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 తమలపాకులు ఒక్క పొడి పొట్లం పెట్టి 2 అరటిపళ్ళు పెట్టి నమస్కారం పెట్టి మా నేర్పనంటే ఏ గురువు చెప్పడు. శృతుల ప్రామాణికం. ఎందుకని? రాజపోషణ లేదు కదా ఈ విద్యలన్నీ. కాబట్టి 3 మార్గాల్లో విద్యను కొనుక్కోవాల్సిందే. శృతి ప్రామాణిక విద్య కావాలి అంటే 3 మార్గాలు. 1 డబ్బు పెట్టి కొనుక్కోవటం, 2 చిన్నప్పటి నుంచి పూర్వకాలంలో గురు దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవటం, 3 నీ దగ్గర ఉన్న విద్య ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ఉన్న విద్య నువ్వు నేర్చుకోవటం. నువ్వేమిస్తావు ఆయనకి? ఆడు శ్రీ విద్యా దురంధ్రుడై త్రిమూర్తుల్ని కూడా గడగడలాడించే స్టేజీలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి నువ్వేమిస్తావు? నువ్వేమీ లేవు కదా. కాబట్టి కొనుక్కోవాల్సిందే. మీరు చెప్పేటక్కుటమాన మాటలు వాళ్ళందరూ ఇన్ని నవ్వుకుంటారు కానీ ఏం మాట్లాడరు. కాబట్టి శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళండి, డబ్బులు ఇవ్వండి, నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. ఏం రోగం వచ్చి గబక్కన హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయలు 2 లక్షలు అప్పులు చేసి అని పెడుతున్నాం కదా. ఇక్కడ గురువుల దగ్గరికి వచ్చేసరికి బేరాలు ఆడతారు. ఇప్పుడు విద్య మనసుతో చెప్పడం. మీకు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా శ్రీ విద్యా గురువు మనసుతో చెప్పడు, కానీ ఏదో ఒకటి చెప్పు. దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. మీకు ఉపయోగం కావాలంటే గురువు గారిని ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి మరి వీళ్ళు అనేక త్యాగాలతో నేర్చుకుంటారు కదా. మామూలు విషయం కాదు కదా. శ్రీ విద్యా గురువు అంటే ఏంటనుకుంటున్నారు? అల్లాటప్ప విషయం కాదు. మీరు ఈ విశ్వంలో దేని గురించి అడిగినా చెప్పగలిగే స్టేజీలో ఉంటాడు. అంత సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని సాటిస్ఫాక్షన్ ద్వారా మీరు విద్య నేర్చుకోండి. మీకు అన్నీ చెప్తారు వాళ్ళప్పుడు. తర్వాత ప్రారంధ కర్మ వలన అనేక విధములైనటువంటి మానవులందరూ కూడా ప్రారంధ కర్మ వల్లనే, అంటే వాడు చేసిన కర్మలు గతంలో చేసిన ఉంటాయి, చెప్పే ఉంటాయి, చెప్పని ఉంటే చేస్తాడు కదా. అష్ట దరిద్రాలు, అష్ట కష్టాలు, అష్ట రోగాలు, అష్ట శత్రువులు మానవుని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వాడికి ఏం చేయాలో తెలియదు. కోపం, ఆవేశం, అసలు వాడి చరిత్ర చెప్పుకోవడానికంటే భయంకరంగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నవాడైనా శ్రీ విద్యా మంత్ర సాధన వలన ఆత్మజ్ఞానంతో సర్వ దుఃఖములను నివారించుకోగలడు. మంత్ర ఐశ్వర్యం అంటారు. ఏకైశ్వర్య ప్రదాయన అంటే ఏంటి? మంత్ర ఐశ్వర్యం. దాన్ని ఎవడు చాలామంది చూడు సామెతలు ఉంటాయి, విద్యని చదివినోడు ఎక్కడ విద్యావంతుని ఎవరు దోచుకోరు, విద్య ఎక్కడికి పోదంటారు. అది వేరే. ఆ సబ్జెక్ట్ని చెప్పింది ఈ భావనతోనే. ఇప్పుడు శ్రీ విద్యా మంత్ర ఐశ్వర్య బలం అంటే ఏంటి అనుకుంటున్నారు? విశ్వం మొత్తంలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వీడు సాల్వ్ చేయగలిగే అంత మేధస్సుగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా షార్ప్నెస్ ఉంటుంది. ఆ మంత్ర ఐశ్వర్యం వలన ఏమొస్తుంది? స్థితప్రజ్ఞత వస్తుంది. స్థితప్రజ్ఞత వస్తే కుటుంబంలో
ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీడు నివారించుకోగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఈ పురచరణ చేయటం వలన ఏమవుతుందంటే మంత్రధనం పెరుగుతుంది. మన పురచరణ అయిన తర్వాత ప్రతిరోజు చేస్తాడు కదండి, వాడు చేసినప్పుడు ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది, మంత్ర ఐశ్వర్యము పెరుగుతూ ఉంటుంది. అది పెరుగుతున్న కొద్దికి వీడికి ఏమవుతుంది, ఈ సిద్ధాంతులు మఠాధిపతులు పీఠాధిపతులు ఈయనేం మోసం చేసే పరిస్థితి ఉండదు. అబ్బాయి నీది అది బగలగొట్టి ఇది బగలగొట్టి అక్కడ వాయువు పెరిగింది ఈశాన్యం ఇలాంటి యువత వాడు ఎండ ఇంకా ఎందుకని వీడికి జ్ఞానం వచ్చేసింది కదా, ఈ పొట్టకొట్టి కోసమే చూపుతున్నాడులే మనకెందుకు గోళం వదిలేస్తాడు. ఇలా వాడి జ్ఞానం రానంత వరకు వాడు తిరుగుతూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానము అనేది శృతి ప్రామాణిక జ్ఞానం రానంత వరకు బొంగరంలా తిరుగుతూనే ఉంటాడు. జ్ఞానం వస్తే వాడు జరగడు, వాడు కూర్చుంటాడు, వాడి చుట్టూనే ఈ విశ్వం మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఏ ప్రపంచంలోని దేవతలందరూ వీడి చుట్టూనే తిరుగుతుంటారు, వీడు ఎక్కడికి పోడు. వీడు ఎవరిని ఆలోచిస్తే వాళ్ళు వచ్చి వీడి ముందు కూర్చుంటారు. అది శృతులు చెప్పినాయి, మీరు శృతుల్లోకి వెళ్తేనే తెలుస్తుంది ఇది. తర్వాత వచ్చేసి సూర్యుడు అస్తమించినప్పుడు అతని కాంతి పుంజములు అతని మండలములో కలిసిపోతాయి. ఉదయించినప్పుడు ఆ కిరణములు సూర్యుని ద్వారా తిరిగి వెలువడతాయి. ఇదే సూత్రం ప్రకారం నీ దరిద్రాలన్నీ నీ శరీరం అంటిపెట్టుకొని ఉంటాయి. నువ్వు నిద్రపోగానే అంటే తమో గుణంలోకి వెళ్ళగానే ఈ యొక్క దారిద్ర్యాలకు సంబంధించిన జ్ఞానం మొత్తం నాకు పోతుంది అనుకో, నిద్రలో పోతుంది అనుకోవాకండి, ఎక్కడికి పోదు, పక్కనే ఉంటుంది అది కూడా. అదే శ్రీ విద్యా మంత్ర సాధన చేస్తే వాడికి అది నశించిపోతుంది. అర్థమైందా? ఎట్లా నశిస్తుందండి శ్రీ విద్యా మంత్ర సాధన అంటే? ప్రారబ్ధ కర్మ, ఒక చెడు నువ్వు కుటుంబంలో ఒక 5 మనుషులు ఉన్నారండి. 5 మనుషుల్లో చాలామంది సూక్ష్మంగా ఆలోచించరు. ఆ కుటుంబంలో బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఒక అతను మంత్ర సాధన చేస్తుంటాడు. వచ్చి అంటే నేను అని మంత్ర సాధన చేస్తున్నాను, లలిత సహస్రనామం చదువుతుంది మా ఆవిడ, మేము లలిత చేస్తున్నాము, కానీ మాకేంటోనండి అన్ని ఇబ్బందులు వస్తున్నాయి అది ఇది అంటారు. వాడి సంగతి ఈ సంగతి చెబుతాడు, మిగతా కుటుంబం వాళ్ళందరూ కలిసి ఉన్నది చెప్పడు. ఎందుకనంటే కలిసి ఉంటే మిగతా వాళ్ళు ఏం చేయకపోయినా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఎలా ఉంటుందండి మిగతా వాళ్ళు చేయకపోయినా అంటే, నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఒక అసహ్యకరమైన పదార్థం తొక్కి ఇంటికి వచ్చావనుకో, ఆ చెప్పుల్లోంచి వాసన ఇంట్లో మొత్తానికి ఎలా కొడుతుంది? నీ ఒక్క చెప్పే కదా, మిగతా అందరికీ ఆ వాసన వస్తుంది కదా. అదే సూత్రం ప్రకారం కర్మ అనబడేటువంటి వాసనా బలము, కర్మ అనబడేది కుటుంబం అందరినీ చూపిస్తుంటుంది. ఈ అనుష్ఠానం చేసేవాడికి కన్నులు అట్టబోయింది అంటారు చూడండి. ఒక్కొక్కసారి ఏమంటారు, ఈ యాక్సిడెంట్ అయిందో ఇటు సావాల్సిన జస్ట్ మిస్ అంటారు కదా. అట్లాంటి సాధన వలన అవన్నీ బెనిఫిట్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ మంత్ర సాధన చేసినప్పుడు ఏమవుతుంది, వీడికి ఈ దరిద్రాలన్నీ వీడిని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఎట్లా వెళ్తాయండి వదిలిపెట్టండి? శుభ్రంగా నీళ్లు పెట్టి కడుక్కుంటున్నావు కదా, కాళ్ళు చెప్పులు కడుక్కున్నప్పుడు మొత్తం పోతాయి కదా, కాలువలో పడి వెళ్ళిపోతాయి కదా. ఆ సూత్రాలు అన్నీ మీరు ఫిజికల్గా ఇంటర్నల్గా ఎప్పుడు ఇవన్నీ జ్ఞానం కలిగితే మంత్ర సాధన చేసినా ఇలాంటి వాటి వలన కలుగుతుంటాయి. సరే, అప్పుడేమో జరుగుతుంది, దరిద్రము నిన్ను అంటదు. ఈ మంత్ర సాధన పడి నువ్వే గణపతి మంత్రం చేస్తావో, బాలా మంత్రం చేస్తావో, పంచదశి చేస్తావో, ఆ దేవతను ఉపాసిస్తున్నావు కదా. ఎక్కడో బాంబు వేసినప్పుడు ఆ విస్ఫోటం వలన కొన్ని సంవత్సరాల వరకు దాని ప్రభావం ఉంటుంది కదా. పొలానికి నువ్వు సహజంగా తంత్రాలంటే ఏంటి? వాటిని తంత్రాలంటే ప్రజలకు తెలియదు కాబట్టి ఏదేదో ఊహించుకుంటారు. తంత్రం అంటే ఏంటి? ఉపాయం అంటే ఏంటి? నువ్వు ఏ దేవతను ఉపాసిస్తున్నావో ఆ దేవతకి ప్రీతికరమైనటువంటి సమిధలు అంటే పూలలు కట్టెలతో హోమం చేయటం, వాటి ద్వారా ఆ దేవత ఆనందపడుతుంది. ఎట్లా అండి మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదంటే, ఇప్పుడు 10 బస్తాలు పండే వరి పొలంలో 50 బస్తాలు పండటానికి ఏం చేస్తున్నావు? నువ్వు ఎరువులు వేస్తున్నావు కదా. ఎరువులు వేయకపోతే ఎన్ని బస్తాలు పండుతాయి? 10 బస్తాలే కదా. ఎరువులు వేయటం వల్ల ఏమవుతుంది? 50 బస్తాలు వస్తుంది. దీన్ని తంత్రం అంటారు. ఇదే తంత్రాన్ని ఈ దేవతకు అన్వయించుకోవాలి. ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, బాగా వీడికి రోగాలు వచ్చి తాగు బతుకుల మధ్య ఉండి హాస్పిటల్ ఐసీలో ఉండి ఇంటికి రాగానే ఎవరినైనా కలిసినప్పుడు
ఎక్కువ మంది ఏం చెప్తారు, 100కి 99% మంది రుద్రాభిషేకం చేయించండి, మృత్యుంజయం చేయించండి అంటారు. నువ్వేదో రావి పుల్లలు తర్వాత ఏమో అవి తీసుకొచ్చి మృత్యుంజయం చేస్తే ఉపయోగం ఉండదు. మామిడి, జువ్వి, వేప ఇలాంటి వాటితో చేయిస్తే ఆ యొక్క సమిధలు కాలినప్పుడు వచ్చేటువంటి ఆక్సిజన్ వీళ్ళలోకి వెళ్ళి వీడి రోగాలన్నీ తగ్గుతాయి అన్నమాట. ఇట్లా ఉంటాయి కొన్ని. తర్వాత గుళ్ళోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇప్పుడున్న కెమికలేషన్ పరంగా చండాలంగా చేస్తున్నారు. విధంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు శివాలయంకి వెళ్ళి పొద్దున్నే అక్కడ ఉన్న పంచామృతం తీసుకుంటే వాడు 100 ఏళ్ళు బతుకుతాడని శాస్త్రవచనం. ఇప్పుడున్న వీళ్ళు తీర్థం తీసుకుంటే వాడు 10 ఏళ్ళలో వస్తాడు. అదేంటండి అట్లా అన్నారంటే, నువ్వు శాస్త్రీయ పరంగా చెయ్యాలి కదా. స్వచ్ఛమైన ఆవు పాలు 100 గ్రాములు, నెయ్యి వచ్చేసి 50 గ్రాములు, తేనె 25 గ్రాములు, ఈ విధమైన రేష్లో నువ్వు అక్కడ అభిషేకం చెయ్యాలి. మొత్తం సమభాగాలుగా చేయకూడదు. సమభాగాలుగా చేస్తే బాడీలో విషమైపోతుంది. తీసుకుంటే వాంతులు విరోచనాలు అవుతాయి. తక్కువ చెంచాలే కదా తీర్థం తీసుకుని, ఒక చెంచానే కాబట్టి వాంతులు విరోచనాలు అవుతాయి. అక్కడ ఈ ఆయుర్వేద పరంగా పెట్టారు ఋషులు కూడా, ఆరోగ్యం కోసం అవన్నీ చేయమని చెప్పారు. ఎందుకంటే పచ్చకర్పూరం వేస్తాడు. పచ్చకర్పూరం అమోఘం అఖండమైనటువంటి ఆరోగ్యం. ఇప్పుడు పచ్చకర్పూరం లేదు కదా, డూప్లికేట్లే కదా. కాబట్టి ఇవన్నీ ఒరిజినల్ తెచ్చుకొని నువ్వు ఇంట్లో రోజు ఈ పంచాక్షరి మంత్రం ఓం శ్రీం హ్రీం నమ శివాయనో, లేకపోతే ఓం నమ శివాయనో, ఓం హ్రీం నమ, ఇట్లా రకరకాలు ఒక 100 ఉంటాయి అన్నమాట. నమ్మకం సూక్తాలు చదువుకోలేని వాళ్ళ కోసం వామదేవ మహర్షి ఏర్పాటు చేసిన శ్రీ విద్య పంచాక్షరీలు ఉన్నాయి. ఒక మంత్రం చేసుకుని ఒక శివలింగం పెట్టుకుని ఒకసారి చెప్పినప్పుడు ఒక చెంచా తీర్థం పోసామనుకో 108 సార్లు, ఏది కరెక్ట్గా శాస్త్రీయ పరంగా ఆ తీర్థం తీసుకొని మనం 10 మందికి ఇచ్చామనుకో, 10 మంది బాగుంటారు, నువ్వు బాగుంటావు. ఆ విధంగా అన్నమాట. సరే అండి, ఆ విధంగా చేయకుండా మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము గుళ్ళోకి వెళ్ళి తీర్థం తీసుకుంటే ఏమవుతుందంటే మేము చేసి తాగి చూడండి తెలుస్తుంది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కదా, హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మీరు ఆలోచించండి. తర్వాత దృశ్య ప్రపంచంలో వచ్చేసి ఏ దేవతా ప్రతిమ పరబ్రహ్మం కాదు అని చెప్పడం జరుగుతుంది. నేను పరబ్రహ్మము మీరు ఏ గుడికి వెళ్ళినా, ఏ మఠానికి వెళ్ళినా, ఏ పీఠానికి అక్కడ ఉన్నవన్నీ కూడా పరబ్రహ్మము కాదు. అదేంటంటే అంటే పరబ్రహ్మం నువ్వే కదా, నువ్వు అక్కడక్కడ అంటే ఇంత లోతు విషయాలు శృతులలో. ఇప్పుడు శృతుల గురించి ఎందుకు చెప్పరంటే అండి, భారతీయులందరూ ఏ మతంలో ఉన్నా మీకు సూతకం అంటే తెలుసు కదా. సూతకం అంటే ఎవడన్నా సత్యాడు అనుకోండి, ఇన్ని రోజులు మైల ఇవన్నీ పెడుతుంటారు కదా. ఏ ఉపనిషత్తులో అయినా సూతకం ఉందేమో చూడండి, ఉండదు. ప్రతి ఉపనిషత్తులో నువ్వు పరబ్రహ్మం అని ఉంటుంది. అది చెప్పడు వీళ్ళు. ఎవరు ఈ ఆధ్యాత్మిక పొట్టకూటి వాళ్ళు అది చెప్పరు వీళ్ళకి. సూతకం చెబుతారు వీళ్ళని భయభ్రాంతులను గురి చేయడానికి. నువ్వు పరబ్రహ్మం అని చెప్పడు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోవాకరా, గుళ్ళు గోపురాలు తిరిగిలేదు నువ్వే కదా అక్కడ ఉంది. అక్కడ ఉన్నది నువ్వే కదా. నిన్ను చూసుకోవడానికి నువ్వు పోవడం ఏంది, ఛార్జీలు పెట్టి రైళ్ళు పెట్టి కొండలెక్కి గుట్టలు చుట్టూ జరగటం, నువ్వు చూసుకోవటం ఏందిరా అని చెప్పి చెప్పరు. చెప్పకుండా వీడిని భయభ్రాంతులను గురి చేస్తుంటారు. ఎప్పుడైతే జర మరణ భయ శోక ఈ 4 నీలో పోతాయో అప్పుడు నీకు అక్కడ దేవుడు కాదు, నేనే దేవుడు అని తెలుస్తుంది. ఈ 4 ఎప్పుడు తెలుస్తాయండి నీకు? శ్రీ విద్యా మంత్ర సాధన ద్వారా తెలుస్తాయి. ఏం తెలుస్తాయండి? జన్మించటం, మరణించటం, భయపడటం, శోకించడం ఇవి పోతాయి. స్వస్తి.